నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్స్ విత్ నందిని. ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ అండ్ ఈజీ బీడెడ్ పర్ల్ నెక్లెస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను పాలిస్టర్ థ్రెడ్ని అయితే నాకు కావాల్సిన లెంత్లో అయితే నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక సీడ్ బీడ్ని అయితే తీసుకొని థ్రెడ్లోకి అయితే ఎక్కించుకుంటున్నాను మిడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఒక నాట్ అయితే వేసేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యారెల్ క్లాప్స్ అయితే తీసుకుంటున్నాను. అది ఓపెన్ చేసి నేను పాలిస్టర్ థ్రెడ్ని అయితే ఆ క్లాస్ప్లో నుంచి బయటికి తీస్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలా అయితే ఎక్కించేసుకున్న తర్వాత నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం జ్యువెలరీ మేకింగ్ చేసేటప్పుడు మిగిలిండే భాగం పోగొట్టుకోకుండా మనకు గుర్తుగా ఉంటుంది. ఇక్కడ నేను 4 mm పర్ల్ బీడ్స్ని అయితే ఎక్కించుకుంటున్నాను. ఇక్కడ నేను 35 పర్ల్ బీడ్స్ని అయితే ఎక్కించుకున్నాను అనమాట. మేము మెడ కొంచెం పెద్దది అనుకుంటే మీరు ఇంకొన్ని బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు 35 అనేది సరిపోతాయి. తర్వాత నేను 6 mm పర్ల్ బీడ్ తీసుకొని ఒకటి అయితే ఎక్కించుకున్నాను. తర్వాత థ్రెడ్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 పార్టీషన్స్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను 4 mm పర్ల్ బీడ్స్ని ఒక సైడ్ థ్రెడ్కి 4 పర్ల్ బీడ్స్ అండ్ ఇంకో సైడ్ థ్రెడ్కి 4 పర్ల్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. సో మీరు లెక్కేసినట్టయితే ఇక్కడ నేను 4 బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఇంకో మీకు కనిపిస్తుంది కదా, 1 2 3 4. సో ఇక్కడ నేను 2 సైడ్స్ 4 బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు నేను 8 mm పర్ల్ బీడ్ని అయితే తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని బీడ్ లోపల క్రిస్ క్రాస్గా అయితే ఎక్కించేసుకొని ఇలా బీడ్ని అయితే లాగేసేయండి. తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ వైపు నేను 8 mm పర్ల్స్ని 2 అయితే తీసుకున్నాను. రైట్ సైడ్ ఉన్న థ్రెడ్కి 8 mm పర్ల్ బీడ్ని ఒకటైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 8 mm పర్ల్ బీడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రిస్ క్రాస్గా థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని బీడ్ని అయితే లాగేసేయండి. చూడండి, మనకు ఫ్లవర్ షేప్లో అయితే వచ్చేసిందనమాట. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ థ్రెడ్కి రైట్ సైడ్ థ్రెడ్కి 2 సైడ్స్ థ్రెడ్స్కి కూడా 4 mm పర్ల్ బీడ్స్ని 3 అయితే ఎక్కించుకుంటున్నాను. సో వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ 3 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. 8 mm పర్ల్ బీడ్ని తీసుకొని క్రిస్ క్రాస్గా ఎక్కించేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్కి 8 mm పర్ల్ బీడ్స్ అండ్ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్కి 8 mm పర్ల్ బీడ్ని ఎక్కించుకొని తర్వాత 8 mm పర్ల్ బీడ్ని క్రిస్ క్రాస్గా ఎక్కించుకుంటే మనకు ఫ్లవర్ షేప్లో అనేది బీడ్స్ చైన్ అయితే తయారైపోతుంది. తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలన్నమాట. 2 సైడ్స్ థ్రెడ్కి 4 mm పర్ల్ బీడ్స్ 3 అయితే ఎక్కించేసుకొని ఫ్లవర్ షేప్ బీడ్ని అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ బీడ్ అయితే చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ థ్రెడ్కి రైట్ సైడ్ థ్రెడ్కి 4 అయితే పర్ల్ బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. అలా ఎక్కించుకున్న తర్వాత 6 mm పర్ల్ బీడ్ని అయితే 2 థ్రెడ్స్ని కలుపుతూ అయితే ఎక్కించేసుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ 4 mm పర్ల్ బీడ్స్ని ఇటు సైడ్ 35 ఎక్కించుకున్నాం కాబట్టి ఇంకో సైడ్ కూడా 35 అయితే ఎక్కించేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు 2 సైడ్స్ 35 అయితే ఎక్కించుకున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యారెల్ క్లాప్స్ని అయితే తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు థ్రెడ్ లోపలికి అయితే ఎక్కించేసుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడ ఒక సీడ్ బీడ్ని అయితే తీసుకొని థ్రెడ్ లోపలికైతే ఎక్కించుకొని ఇక్కడ నేను సెక్యూర్గా 2-3 నాట్స్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు
ఆ క్లాస్ప్ అనేది ఊడిపోదనమాట తొందరగా. నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్‌నయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కాల్చండి. నాకిక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు బీడెడ్ పర్ల్ నెక్లెస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ నెక్లెస్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.